హలో ఎవరివన్, వెల్కమ్ టు వరండా రేస్. ఈ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ రిలేటెడ్ అయిన కంప్యూటర్ యాప్టిట్యూడ్ గురించి డిస్కస్ చేద్దాం. సార్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి అన్న. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద సింబల్ ఫర్ జీరో యాజ్ రిటర్న్ యాజ్ మ్యూ. జీరోని మ్యూ కింద రిప్రజెంట్ చేశాడు. 1 ఈజ్ రిటర్న్ యాజ్ కాపీరైట్ అండ్ దెర్ ఇస్ నో అదర్ సింబల్స్ ఫర్ గ్రేటర్ దాన్ 1. రెండే సింబల్స్ తీసుకున్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. రెండే సింబల్స్కి వాడు యూజ్ చేసిన డిజిట్స్ ఏంటమ్మా? 0,1 అండి. సో జీరోకి వాడు యూజ్ చేసిన సింబల్ మ్యూ, 1కి వాడు యూజ్ చేసిన సింబల్ అనేది కాపీరైట్. And there are no other symbols that are greater than 1. The number greater than 1 is to be written only by using the two symbols. Greater than 1 కన్నా ఏదైనా ఎక్స్ట్రా వచ్చిందంటే ఓన్లీ ఆ సింబల్స్ మాత్రమే వాడేయండి. And the value of symbol for 1 double itself every time when it is shifted to one place to the left అన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. ఎప్పుడైనా 0 to 1 అన్నాడంటే ఇవి ఏ నెంబర్స్ అవుతాయండి? బైనరీ నెంబర్స్ అవుతాయి. అంటే చూడమ్మా, డెసిమల్ టు బైనరీ, ఆక్టల్ టు బైనరీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వర్షన్ తెలిస్తే సరిపోతుందండి. కన్వర్షన్ అంటే జాగ్రత్తగా చూడండి అన్న. 0కి మ్యూ, 1కి కాపీరైట్, 2కి ఏం చెప్పాడండి? కాపీరైట్ మ్యూ. ఎలా వచ్చిందో జాగ్రత్తగా చూడమ్మా. సో ప్లేస్ వాల్యూస్ చెప్పమంటే జాగ్రత్తగా చూడండి. ప్లేస్ వాల్యూస్ అంటే ఏమవుద్ది? యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్ ప్లేస్ ఉంటుంది కదా. సో థౌజండ్స్ ప్లేస్ వాల్యూ అంటే జాగ్రత్తగా చూడండి. థౌజండ్స్ ప్లేస్ వాల్యూ మనం బైనరీలో చెప్పాలి అనుకుంటే, బైనరీ డిజిట్స్లో చెప్పాలంటే జాగ్రత్తగా చూడమ్మా. డెసిమల్ వాల్యూ కన్వర్షన్. ఇది 2/0తో మల్టిపుల్ అవుతుంది. ఈ వాల్యూ 2/1తో మల్టిపుల్ అవుతుంది. ఈ వాల్యూ 2² మల్టిపుల్ అవుతుంది. ఈ వాల్యూ 2³ మల్టిపుల్ అవుతుంది. సార్, అర్థం కాలేదంటే జాగ్రత్తగా చూడమ్మా. 3ని బైనరీ కింద రాయమన్నారంటే జాగ్రత్తగా చూడండి. 3ని బైనరీ కింద రాయమంటే ఎలా రాస్తాం? ఫస్ట్ సో 2 1 జా 2, 2 1 జా 2. జాగ్రత్తగా చూడమ్మా. 2 1 జా 2. రిమైండర్ ఎంత వస్తుందండి? 1 వస్తుంది అన్న. రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. 2 1 జా 2 + 1 = 3. కాబట్టి ఇక్కడ ఎంత ఉందమ్మా? 1 1 మిగిలింది. మనం రాసేటప్పుడు ఎలా రాస్తామండి? 1 1 రాస్తాం. 1 1 ఎలా రిప్రజెంట్ చేస్తామండి? సో 3కి బైనరీ వాల్యూ ఎంత అవుతుందండి? 1 1. 1 అంటే ఏం చెప్పాడండి? కాపీరైట్. కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? కాపీరైట్ అవుతుంది. సార్, 4కి రాయండి సార్ అంటే జాగ్రత్తగా చూడన్నాను. 4కి ఎలా రాస్తాను? ఫస్ట్ 2 2 జార్ ఎంత అండి? 4. 2 జార్ ఎంతమ్మా? 4. రిమైండర్ ఎంత వచ్చింది? 0. తర్వాత మరలా సార్ 2 1 జార్ 2 1 జా 2, 2 1 జా 2. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 0. కాబట్టి మనకి మిగిలిన ఫైనల్ ఇండికేషన్ ఏమవుతుందండి? ఇలా బాటమ్ నుంచి రాయాలండి. 4కి బైనరీ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1 0 0 1 0 0 అవుతుంది. అంటే 1కి ఏమవుతుందమ్మా? కాపీరైట్. తర్వాత 0కి ఏమవుతుందమ్మా? మ్యూ. 0కి ఏమవుతుందమ్మా? మ్యూ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? కాపీరైట్ మ్యూ అవుతుంది. సో బైనరీ డిజిట్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. 100కి డెసిమల్ వాల్యూ రాయమంటే మీరు ఎలా చేస్తారండి? ఫస్ట్ బైనరీ ప్లేస్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూడమ్మా. ఇది ఏ ప్లేస్ వాల్యూ చూస్తుందమ్మా? పవర్ వాల్యూలో 2/0. 2/0 అంటే ఎంతమ్మా? యూనిట్స్ ప్లేస్. తర్వాత చూడమ్మా, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2/1. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2² అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 1 × 2² + 0 × 2/1 + 0 × 2/0 మొత్తం కలిపితే నీ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 4. అంటే 100 బేస్ 2 యొక్క డెసిమల్ వాల్యూ ఎంత అవుతుందండి? 4 అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతిసారి కన్వర్ట్ చేసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావాలి. సార్, ఇలా చిన్న నెంబర్ కాబట్టి ఈ ప్రొసీజర్లో చేసాం కాబట్టి మనకు వచ్చింది. పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తాడు, 128 లేకపోతే 257 అనే నెంబర్స్ ఇచ్చినప్పుడు నేను ఎలా చేయాలి? ప్రాబ్లం లేదు నాన్న. కాన్సెప్ట్ నీకేం చెప్తుందంటే, మనము ఇక్కడ ఏదైతే బైనరీ వాల్యూ ఉందో ఆ బైనరీ వాల్యూ అనేది దేంతో మల్టిపుల్ అవుతుందో నువ్వు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 2 బేస్ ఉంది కాబట్టి 2/0 2/1 2² మల్టిపుల్ అవుతుంది. 3 బేస్ వాల్యూ ఉందనుకో 3/0 3/1 3² మల్టిపుల్ అవుతుంది. 10 బేస్ వాల్యూ ఉందనుకో 10/0 10/1 10² మల్టిపుల్ అవుతుంది అనేది తెలియాలండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సార్, 4కి బైనరీ వాల్యూ ఎలా రాస్తారు? జాగ్రత్తగా చూడండి. 4కి బైనరీ వాల్యూ ఎగ్జాక్ట్గా ఏమవుతుందండి? 4కి బైనరీ వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందమ్మా? 2². తర్వాత ఎంత అవుతుంది? 2/1 తీసుకోవాలి, 2/0 తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ 1తో మల్టిప్లై చేసామనుకో నీకు 4 రిజల్టెంట్ రాదు కదా. అందుకే కంపల్సరీగా దేంతో మల్టిప్లై చేయాలి? 0తో మల్టిప్లై చేయాలి. సెకండ్ నెంబర్ కూడా మనకి 0 రిజల్టెంటే రావాలి. ఎందుకంటే ఏదైనా రిజల్టెంట్ వచ్చిందంటే 4 ఎక్సీడెడ్ అయిపోతుంది. నీకు 4 రావాలి కాబట్టి ఈ నెంబర్ దేంతో మల్టిపుల్ అవుద్దమ్మా? 1తో మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. 1కి ఏమి ఇండికేట్ చేస్తాం? 1కి ఏమి ఇండికేట్ చేస్తాం? కాపీరైట్. 0కి ఏమి ఇండికేట్ చేస్తాం? మ్యూ. 0కి ఏమి ఇండికేట్ చేస్తాం? మ్యూ కింద ఇండికేట్ చేస్తామండి. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలండి, ఎలా కన్వర్ట్ చేశానో. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. 0కి ఏమవుతుంది? మ్యూ అవుతుంది. 0కి మ్యూ అవుతుంది. 1కి ఏమవుతుందండి? కాపీరైట్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. క్వశ్చన్ ఏం అడిగాడో, వాట్ విల్ బి ద ఎడిషన్ ఆఫ్ కాపీరైట్ మ్యూ
కాపీరైట్ కాపీరైట్. ఇంకొక నెంబర్ ఏమి ఇచ్చాడండి? కాపీరైట్ 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 మ్యూ మ్యూ కాపీరైట్. ఇప్పుడు వీటికంటూ ఒక రిజల్టెంట్ వస్తుంది కదా, ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చే రిజల్టెంట్ ఏ ఆప్షన్ చూపిస్తుంది అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి అన్న. కాపీరైట్ అనే వాల్యూ 1 1, మ్యూ అనే వాల్యూ యొక్క రిజల్టెంట్ 0 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 2 పవర్ 0 1, సో 1కి డబుల్ ఎంత 2, 2కి డబుల్ ఎంత 4, 4కి డబుల్ ఎంత 8, 8కి డబుల్ ఎంత 16, 16 డబుల్ ఎంత 32. సో ఇక్కడ మ్యూ వాల్యూ 0 అని తెలుసు కాబట్టి ఈ రిజల్టెంట్ని నువ్వు యాడ్ చేయక్కర్లేదండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 32 + 16 48, 48 + 2 50, 50 + 1 ఎంతమ్మా 51. కాబట్టి 51 అనేది రిజల్టెంట్ అవుతుందండి. సో అదేవిధంగా మ్యూస్ని 0 చేసేయండి అమ్మ. మ్యూ వాల్యూ 0 కాబట్టి సో ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? 1 1 డబల్ 2, 2 డబల్ 4, 4 డబల్ ఎంతమ్మా 8, 8 డబల్ 16, 16 డబల్ ఎంత అవుతుంది 32. ఇప్పుడు చూడండి 32 + 16 48, 48 + 8, 48 + 8 ఎంత అవుతుందమ్మా 56. ఇది యాడ్ చేయకూడదు, ఇది యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఈ రిజల్టెంట్ అనేది 0తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా నువ్వు ఎంత యాడ్ చేయాలంటే 1 యాడ్ చేయాలి, ఎందుకంటే కాపీరైట్ అనేది 1 ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు టోటల్ ఎంత అయిందమ్మా 56 + 1 ఎంత అవుతుందమ్మా 57 అవుతుంది. సో ఓవరాల్ రిజల్టెంట్ 57. ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు వచ్చే రిజల్టెంట్ ఎంత 108 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. 108 రావాలంటే ఏ నెంబర్స్ని మనం యాడ్ చేయాలి? 128 మనం యాడ్ చేయలేమండి. ఎందుకు 128 యాడ్ చేయలేం? మనకు రావాల్సిన రిజల్ట్ అంటే 108. 128 ఎలా యాడ్ చేస్తాం? చేయలేం. కాబట్టి 64 కంపల్సరీగా యాడ్ చేయాలి. తర్వాత ఏంటన్నా 32 కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి అన్న. 64 + 32, 64 + 32 వాల్యూ ఎంత అవుతుందండి 96 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందన్న 96. ఇంకా నువ్వు ఎంత కలిపితే 108 వస్తుందన్న? 96కి 4, 4 + 8 ఎంత 12 కలపాలి. ఇంకా 12 కలపాలి అంటే నువ్వు 16ని కలపకూడదండి, ఎందుకంటే నీకు కావాల్సింది 12 కాబట్టి. తర్వాత నువ్వు ఎంత కలపొచ్చండి 8ని కలపొచ్చు, ఎందుకంటే 12 రిజల్టెంట్ అనేది 8 + 4 అవుతుంది కాబట్టి. జాగ్రత్తగా చూడండి 8 కలపొచ్చు. తర్వాత 4 అనేది కూడా కలుపుకోవచ్చండి, ఎందుకంటే 8 + 4 ఎంత 12. ఇంకా రిమైనింగ్ రిజల్టెంట్ అన్ని 0 అవ్వాలి, అంటే 2 కలపకూడదు 1 కలపకూడదు, ఎందుకంటే ఆ రెండు కలిపితే నా రిజల్టెంట్ అనేది 108 కన్నా ఎక్సీడెడ్ అవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇవి మాత్రమే యాడ్ చేసినామంటే ఈ పర్టికులర్ ప్లేస్లో 1తో మల్టిపుల్ అయినట్టు, ఈ పర్టికులర్ ప్లేస్లో 0తో మల్టిపుల్ అయినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఈ నెంబర్ కావాలి కాబట్టి 1 యొక్క వాల్యూ ఎంత అవుతుందండి కాపీరైట్. 32 కూడా కావాలి కాబట్టి కాపీరైట్. ఈ వాల్యూ నాకు వద్దు కాబట్టి మ్యూ అవుతుంది. 8 కావాలి కాబట్టి కాపీరైట్, 4 కావాలి కాబట్టి కాపీరైట్. తర్వాత ఏమవుతుందండి మ్యూ మ్యూ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ చూడమ్మా. 2 కాపీరైట్లు 1 మ్యూ, 2 కాపీరైట్లు 2 మ్యూలు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి థర్డ్ వన్ అవుతుందండి. సో ఇలా స్ప్లిట్ చేయడం తెలిస్తే బైనరీ వాల్యూస్ని మనం సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ 0 అనేది మ్యూ, 1 అనేది కాపీరైట్. జాగ్రత్తగా చూడమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాపీరైట్ మ్యూ 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 కాపీరైట్ కాపీరైట్ మ్యూ కాపీరైట్ అన్నాడు. జాగ్రత్తగా చూడన్న. కాపీరైట్ యొక్క వాల్యూ 1 కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వాల్యూస్ రాసేస్తానండి. ఇది ఎంత అవుతుందండి 1, ఇది ఎంత అవుతుందమ్మా 2, ఇది ఎంత అవుతుందండి 4, అంటే డబుల్ వాల్యూస్. ఇది 8, ఇది ఎంత అవుతుందండి 16, ఇది 32, నెక్స్ట్ వాల్యూ 64, తర్వాత చూడమ్మా లాస్ట్ వాల్యూ 128. ఇప్పుడు వీటిలో ఏది మనకి వాల్యూ 0 అవుతుంది? మ్యూతో మల్టిపుల్ అయ్యే ప్రతి వాల్యూ 0 అవుతుంది, అంటే మ్యూ ప్లేస్లో 0 పెట్టండి అన్న. 0 0 0 0 అంటే ఈ నంబర్స్ అన్ని 0తో మల్టిపుల్ అవ్వడం వల్ల రిజల్టెంట్ 0 వస్తుంది. రిమైనింగ్ నంబర్స్ అన్ని 1తో మల్టిపుల్ అవ్వడం వల్ల 1 × 128 128 వస్తుంది, 1 × 8 8 వస్తుంది, 1 × 4 4 వస్తుంది, 1 × 1 1 వస్తుందండి. జాగ్రత్తగా చూడప్పుడు యాడ్ చేయండి. 128 ప్లస్ 8 + 4 + 1 ఎంతమ్మా 13. ఈ రెండు యాడ్ చేస్తే నీ ఆన్సర్ ఎంత వచ్చిందండి 141 వచ్చింది. కాబట్టి నీ ఆన్సర్ 141 అని కింద కోడ్కి చేస్తామండి. నెక్స్ట్ వన్, హౌ ఈస్ 265 కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? జాగ్రత్తగా చూడండి అన్న. 265 రావాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 265 రావాలంటే 256ని యాడ్ చేసుకుంటానండి. 256 తర్వాత ఎంతమ్మా 128, తర్వాత ఎంతమ్మా 64, తర్వాత 32, తర్వాత 16, తర్వాత 8 4 2 1. ఇదే కదండి 2 బైనరీ వాల్యూస్. ఇప్పుడు 265ని నేను ఏ విధంగా తీసుకొచ్చండి 256 ప్లస్ ఇంకెంత కావాలండి 9 కావాలమ్మా. 9 కావాలంటే చూడండమ్మా 256 కావాలి, 8 కావాలి, 1 కావాలి. రిమైనింగ్ అన్ని 0 అయితే సరిపోతుందండి. జాగ్రత్తగా చూడమ్మా. రిమైనింగ్ అన్ని 0 అయితే సరిపోతుంది. అంటే నీ ఆన్సర్ ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి. 0కి మ్యూ తీసుకోవాలి, 1కి కాపీరైట్ తీసుకోవాలండి. అండ్ ఆన్సర్ ఏంటమ్మా కాపీరైట్, తర్వాత మ్యూ
మ్యూ మ్యూ మ్యూ కాపీరైట్ మ్యూ మ్యూ కాపీరైట్ అవుతుందండి. ఇది నీ ఆన్సర్ అవుతుంది. చూడండి అమ్మ ఇక్కడ టోటల్ ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 రావాలి. కానీ మీరు ఆప్షన్స్ చూడండి అమ్మా సార్ 3 + 3 + 2 8 వచ్చినాయి, 3 + 3 + 2 8 వచ్చినాయి. ఏంటి సార్ 8 ఇచ్చాడు అంటే సెకండ్ పాసిబిలిటీ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే వాడు 256ని కాకుండా వేరే లెవెల్లో తీసుకున్నాడు, అంటే 128లో తీసుకున్నాడండి. చూడమ్మా 128 ఫార్మేట్లో చేద్దాం. 128 64 32 16 8 4 2 1 వీటిల్లో ఏదైనా యాడ్ చేస్తే రిజల్టెంట్ అనేది 265 వస్తుందా? 128 పక్కాగా తీసుకోవాలి, 64 పక్కాగా తీసుకోవాలి, 32 కూడా తీసుకోవాలండి. జాగ్రత్తగా చూడప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 4 + 2 6 6 + 8 6 + 8 ఎంత అవుతుందమ్మా 14, 1 క్యారీ ఫార్వర్డ్. 6 + 3 + 1 10 10 + 2 12 మరలా 1 క్యారీ ఫార్వర్డ్. ఎంత వచ్చిందండి 224. నాకు కావాల్సింది ఎంత 265. కాబట్టి 16 + 8 16 + 8 ఎంత అవుతుందమ్మా 24 అవుతుంది. మరలా 24 తీసుకుంటున్నాను అన్న. 16 + 8 24 కాబట్టి 4 + 4 8 2 + 2 4 248. తర్వాత మరలా 4 + 2 + 1 కూడా తీసేసుకుంటున్నానండి. 4 + 2 + 1 తీసుకుంటే నీ ఆన్సర్ ఎంత అవుతుంది 7. ఇప్పుడు 7 కలిపితే నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 255 వస్తుంది. అంటే నువ్వు 8 సింబల్స్ తీసుకుంటే నీకు వచ్చే మాక్సిమం రిజల్టెంట్ అనేది ఎంతమ్మా 255. నీకు కావాల్సింది ఎంతమ్మా 265. 265 అనేది 8 బైనరీ వాల్యూస్లోనే రాదు. కాబట్టి నీ ఆప్షన్ ఎంత అవుతుందండి నన్ ఆఫ్ దీస్ అవుతుంది. చూడండి అన్న అన్ని 8 ఇచ్చాడు కాబట్టి 8లో ఉన్న పాసిబిలిటీస్ కూడా చెక్ చేశాను. అంటే 128 నుంచి 1 వరకు అన్ని యాడ్ చేసినా నీకు వచ్చే మాక్సిమం రిజల్టెంట్ ఎంత 255. నీకు ఇచ్చింది ఎంత 265. అంటే వీటిలో వేటికి నీ యొక్క ఆన్సర్ అనేది ఇండికేట్ అవ్వదు. కాబట్టి నీ ఆప్షన్ ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్. అంటే మనకి 9th రిజల్టెంట్ కూడా ఉండాలండి. 9th రిజల్టెంట్లో 256ని 8ని 1ని ఈ 3 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎంత వస్తుందమ్మా 265 వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్ రిప్రజెంటెడ్ ద వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ సిఎఫ్ అన్నాడండి. జాగ్రత్తగా చూడమ్మా హెక్సాడెసిమల్ అంటే 16 పవర్లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సార్ సిఎఫ్ అంటే ఏంటి జాగ్రత్తగా చూడండి అన్న. సిఎఫ్ అంటే ఏంటి అనేది మీకు ఒకటి చెప్తాను. నార్మల్గా బైనరీ డిజిట్స్ అనేది ఎలా ఇండికేట్ చేస్తారంటే 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ABCDEF అంటే చూడమ్మా దీని యొక్క వాల్యూ 10 అంటాడు, దీని యొక్క వాల్యూ 11, దీని వాల్యూ 12, ఈ వాల్యూ 13, ఇది వాల్యూ 14 అండ్ ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా 15 అవుతుంది. మనకు ఇండికేషన్ అనేది మనకి 0 to 9 నెంబర్స్ విత్ A to F అంటే దీని యొక్క పొజిషన్స్ ఆల్ఫాబెటికల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 to 15 వరకు మనం కన్సిడర్ చేస్తామండి. ఇప్పుడు చూడమ్మా హెక్సాడెసిమల్ అంటే మనం కన్సిడర్ చేసే పవర్ ఏంటి 16 పవర్ కాన్సెప్ట్. సిఎఫ్ ఇచ్చాడు అన్న. సిఎఫ్ అంటే జాగ్రత్తగా చూడండి. సిఎఫ్ అంటే అర్థం ఏంటి సి ఈజ్ మల్టిపుల్ విత్ ది 16 పవర్ 1 ప్లస్ ఎఫ్ ఈజ్ మల్టిపుల్ విత్ ది 16 పవర్ 0. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 1, ఎనీథింగ్ స్క్వేర్, ఎనీ క్యూబ్ ఇదే కదా మనం ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్నాం. క్లియర్? బైనరీ కాబట్టి ఇందాక మనం బైనరీ టు డెసిమల్ తీసుకున్నప్పుడు 2 పవర్ తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు హెక్సాడెసిమల్ అని క్లియర్గా ఇచ్చేసాడు. హెక్సాడెసిమల్ అంటే 16 తీసుకుంటామండి. ఇప్పుడు సి వాల్యూ ఎంతనన్నా 12. సో 12 × 16 16 10s are 160, 16 2s are 32, వాల్యూ ఎంత అవుతుందండి 192 అవుతుందమ్మా. తర్వాత ఎఫ్ వాల్యూ ఎంత అండి 15 15 16 పవర్ 0 ఎంతమ్మా 1 కాబట్టి సో 192కి 15 కలిపితే సరిపోతుందండి. రిజల్టెంట్ ఎంత ఇట్స్ 7. సో 9 + 1 0 అండ్ ద వాల్యూ బికమ్ 207. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 207 రావాలి అంటే ఏ నెంబర్స్ తీసుకోవాలి 256 మనం తీసుకోలేమండి. ఎందుకంటే 256 అనేది ఎక్సీడెడ్ అయిపోతుంది కాబట్టి. సో 128 నుంచి స్టార్ట్ చేద్దాం నాన్న. సో 128 పక్కాగా కావాలి, తర్వాత 64 కూడా పక్కాగా కావాలి. సో ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు 8 + 4 ఎంతనన్నా 12, 1 క్యారీ ఫార్వర్డ్, 6 + 2 + 1 ఎంతండి 9 అండ్ ద వాల్యూ బికమ్ 192. నీకు ఎంత కావాలి 207 కావాలి. అంటే ఇంకెంత కావాలండి నీకు సో ఇక్కడ 7 కావాలి, 8 కావాలంటే 15 కావాలండి. సో 15 మనకు వచ్చే ఛాన్సెస్ చూడండి అమ్మా. 15 ఛాన్సెస్ ఎక్కడెక్కడ వస్తాయి 32 అనేది నువ్వు తీసుకోకూడదండి. 32 నువ్వు తీసుకోకూడదు. తర్వాత నువ్వు 16ని తీసుకోకూడదండి. 16 కూడా తీసుకోకూడదమ్మా. 16 తీసుకోకూడదు ఎందుకంటే మనకు కావాల్సింది ఇంకా 15 కాబట్టి. తర్వాత 8 తీసుకోవచ్చండి. 8 తీసుకోవాలి, 4 తీసుకోవాలి, 2 తీసుకోవాలి, 1 తీసుకోవాలి. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. కాబట్టి 128 + 64 + 8 + 4 + 2 + 1 చేస్తే రిజల్టెంట్ ఎంత అవుతుందండి 207 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 128 కావాలి. 128 కావాలి అంటే చూడండి అమ్మా మనకు ఆల్రెడీ కన్సిడర్ చేసినవి ఏంటి 0నేమో మ్యూ కింద చెప్పాం, 1 ఏమో కాపీరైట్ కింద చెప్పాం. సో ఈ వాల్యూ కావాలి కాబట్టి ఇదేమవుతుందండి కాపీరైట్ మ్యూ
మ్యూ 4 కాపీరైట్స్ కావాలండి. 4 కాపీరైట్స్, ఎందుకంటే కాపీరైట్ అనేది మల్టిపుల్ ఆఫ్ 1 చెప్తుంది, మ్యూ అనేది మల్టిపుల్ ఆఫ్ 0 చెప్తుంది. కాబట్టి చూడమ్మా, డబల్ కాపీరైట్ విత్ డబల్ మ్యూ విత్ 4 కాపీరైట్స్, కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? 4th ఆప్షన్ అవుతుంది. సో మనం త్రూఅవుట్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో ఏ కాన్సెప్ట్ డీల్ చేస్తుందండి? బైనరీ కాన్సెప్ట్ని డీల్ చేస్తుందమ్మా. అంటే దే కెన్ రిప్రజెంటెడ్ విత్ ద వాల్యూ ఆఫ్ 0 అండ్ 1. సో ప్లేస్ వాల్యూస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో దాని యొక్క పవర్ వాల్యూతో మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఫైనల్ రిజల్టెంట్ అనేది మనం చెప్పగలమండి. సో బైనరీ వాల్యూ అనేది ఎప్పుడైనా కోడింగ్ అండ్ డీకోడింగ్లో 0-1 బేస్ ఇచ్చాడంటే కంపల్సరీగా క్వశ్చన్ దేనికి సంబంధించిందండి? కంప్యూటర్ యాప్టిట్యూడ్ బేస్ చేసింది. సో కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఏంటమ్మా? బైనరీ కన్వర్షన్స్ తెలిస్తే నీ ఆన్సర్ అనేది సింప్లిఫై చేయగలమమ్మా. థ్యాంక్ యూ అండి.